హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. 2026లో T20 వరల్డ్ కప్ ఉందని అందరికీ తెలుసు, ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్గా. సో దానికి సంబంధించిన మ్యాచ్ ఫిక్చర్స్ని ఈరోజు ఐసీసీ రిలీజ్ చేసింది. అసలు T20 వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఫైనల్ జరుగుతుంది, అసలు ఇండియాలో ఏ స్టేడియాలని ఈ T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేశారు, అలానే ఏ టీం ఏ గ్రూపుల్లో ఉందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ గ్రూప్స్ చూద్దాం. ఈ T20 వరల్డ్ కప్లో టోటల్గా 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎప్పుడూ లేనట్టు. ఈ 20 టీమ్స్ని కూడా 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి. అంటే ఎవ్రీ గ్రూప్లోని 5 టీమ్స్ ఉంటాయి. ఇన్ని గొడవలు వచ్చినా కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంపల్సరీ జరగాలనుకుంటా. అందుకేనేమో ఎప్పట్లానే ఈసారి కూడా ఇండియా పాకిస్తాన్ని ఒకే గ్రూప్లో పెట్టారు. సో గ్రూప్ ఏ వచ్చేసరికి ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్స్ అండ్ నమీబియా. నెక్స్ట్ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే అండ్ ఒమన్. నెక్స్ట్ గ్రూప్ సి వచ్చేసరికి ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్ అండ్ ఇటలీ. నెక్స్ట్ గ్రూప్ డి వచ్చేసరికి న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా అండ్ యుఏఈ. ఎప్పుడూ లేనట్టు ఈసారి ఏకంగా 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి T20 వరల్డ్ కప్లో. ఎవ్రీ గ్రూప్లో కూడా 2 బిగ్ టీమ్స్ ఉంటాయి. ఎలా అంటే గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, గ్రూప్ సిలో ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్, గ్రూప్ డిలో న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో అలా 2 పెద్ద టీంలు వచ్చేటట్టు ఫిక్చర్స్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ వచ్చి February 7th పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్స్ మధ్య కొలంబోలో జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి March 8th. ఇన్ కేస్ పాకిస్తాన్ క్వాలిఫై అయిందనుకోండి ఫైనల్కి, కొలంబోలో జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ క్వాలిఫై అవ్వకపోతే మన గుజరాత్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ T20 వరల్డ్ కప్లో మ్యాచ్లన్నింటికి ఇండియాలో కేవలం 5 స్టేడియంలు మాత్రమే సెలెక్ట్ చేశారు హోస్ట్గా. అవేంటంటే గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం, ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, చెన్నైలోని చిదంబరం స్టేడియం, ఇంకా లాస్ట్ ముంబైలోని వాంకడే స్టేడియం. సో ఈ 5 స్టేడియం మాత్రమే సెలెక్ట్ చేశారు. ఒక నోట్ ఏంటంటే పాకిస్తాన్ మ్యాచ్లు అన్నీ మాత్రం శ్రీలంకలో 2 స్టేడియంలు జరుగుతాయి. ఏంటంటే కొలంబోలోని ఎస్ఎస్సి స్టేడియం అండ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం. గ్రూప్లో 5 టీమ్స్ ఉన్నాయి కదా. సో ఎవ్రీ టీమ్ వచ్చి రిమైనింగ్ 4 టీమ్స్తో మ్యాచెస్ ఆడుతుంది. అంటే ప్రతి టీంకి 4 మ్యాచెస్ ఉంటాయి. సో మన ఇండియాకి ఎవరెవరితో మ్యాచెస్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎప్పుడు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతుంది 7th February ముంబైలోని వాంకడే స్టేడియంలో. నెక్స్ట్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఇండియా నమీబియా, ఇప్పుడు 12th February జరుగుతుంది, ఎక్కడ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో. థర్డ్ మ్యాచ్ మనందరం ఎదురు చూసే మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య February 15th సండే రోజు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది. ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి ఇండియా నెదర్లాండ్స్ February 18th జరుగుతుంది అహ్మదాబాద్లో. మరి ఈ T20 వరల్డ్ కప్ని ఎలా డిజైన్ చేశారంటే ఫస్ట్ లీగ్ మ్యాచెస్ జరుగుతాయి. లీగ్లో క్వాలిఫై అయిన అందరూ సూపర్ 8 ఫేజు, సూపర్ 8 నుంచి సెమీఫైనల్, సెమీఫైనల్ నుంచి ఫైనల్, అట్లా డిజైన్ చేశారు. అంటే ఫస్ట్ లీగ్ మ్యాచెస్ కదా, లీగ్లో అంటే ప్రతి గ్రూప్లో 5 టీమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి టీమ్ కూడా రిమైనింగ్ 4 టీమ్స్తో మ్యాచెస్ ఆడతాయి. సో ప్రతి గ్రూప్లో టాప్ 2 టీమ్స్, అంటే 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్లోని 4x2 8 టీమ్స్ మన సూపర్ 8 క్వాలిఫై అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సూపర్ 8 క్వాలిఫై అయిన 8 టీమ్స్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. మళ్ళీ ఒక గ్రూప్లో 4 టీమ్స్, ఒక గ్రూప్లో 4 టీమ్స్. సూపర్ 8లో మనకి 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు కదా, ఒక గ్రూప్లో 4 టీమ్స్, ఒక గ్రూప్లో 4 టీమ్స్. ప్రతి గ్రూప్లోని ప్రతి టీం కూడా రిమైనింగ్ 3 టీమ్స్తో మ్యాచెస్ ఆడాలి. అంటే ప్రతి టీంకి 3 మ్యాచెస్ ఉంటాయి సూపర్ 8లో. ఈ గ్రూప్ 8లో టాప్ 2 ఉంటారు కదా ప్రతి గ్రూపు, ఆ టాప్ 2 సెమీఫైనల్ క్వాలిఫై అవుతాయి. ఇక సెమీఫైనల్లో గెలిచిన వాళ్ళు ఫైనల్ క్వాలిఫై అవుతారు. ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్కి ఐసీసీ రోహిత్ శర్మని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసింది. నిజంగా ఇన్ని T20 రికార్డ్స్ ఉన్న రోహిత్ శర్మకి ఈ బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వడం మంచి రెస్పెక్ట్ ఇచ్చింది అనుకోవాలి ఐసీసీ. సో ఇది ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.